ఓం శాంతి. మధువనం పాండవ భవనం రాత్రి క్లాస్లో శ్రీకృష్ణుని జన్మ ఎలా జరుగుతుంది అనే టాపిక్పై ఆదరణీయ సూరజ్ అన్నయ్య గారు కొన్ని గుహ్యమైన విషయాలను అర్థం చేయించడం జరిగింది. ఇప్పుడు మనందరం ఆ క్లాస్ను విందాము. ఒక్క నిమిషం బాబా స్మృతిలో ఉంటూ బాబాను జ్ఞాపకం చేసుకుని సత్యుగానికి సంబంధించిన దృశ్యాలను బుద్ధి ద్వారా చూస్తూ శ్రీకృష్ణుని జన్మ ఎలా జరుగుతుంది దీనికి సంబంధించిన విచారసాగర మదనం చేసేందుకు ప్రయత్నం చేద్దాము. ఓం శాంతి. ఆదివారం రోజు ఉదయాన్నే నడిచిన మురళి ఆధారంగా మనము ఒక విషయాన్ని స్పష్టం చేసుకోవచ్చు. బాబా ఆ మురళిలో పూజ్యులుగా అవ్వడానికి ఆధారం సూక్ష్మంగా చెప్పారు. మనం కొద్దిగా డీటెయిల్గా చింతన చేయాలి. బాబా యొక్క మురళిని మనం చింతన చేసినప్పుడు ప్రతి మురళిలో లాస్ట్లో బాబా డ్రిల్స్ చేయిస్తారు. బీజరూపస్థితి, జ్వాలారూపస్థితి మొదలగు స్థితుల గురించి బాబా తమ మహావాక్యాలను తెలియచేశారు. మనం ఆ మహావాక్యాలను చింతన చేసినప్పుడు మనకు ఆ స్థితుల యొక్క ఆధారము తెలుస్తుంది. ఏ మందిరాలలో పూజారులు ఉండరో ఆ మందిరాలోని దేవతలు వారి తోటి వాళ్లకు సాతీలకు ప్రేమ ఇవ్వలేదు అని అర్థమవుతుంది. ఎవరైతే ఈ సంగమయుగంలో తన సాతీలకు తోటి వారికి ప్రేమ ఇవ్వలేదంటే ద్వాపరయుగం నుండి నిర్మించే మందిరాలలోని మూర్తులకు సంబంధించిన పూజారులు విధిపూర్వకంగా పూజ చెయ్యరు. దేవీలు కావచ్చు, దేవతలు కావచ్చు. సంగమయుగంలో బాబా పిల్లలు కొందరు కొన్ని రోజులు క్లాస్కి వస్తారు, కొన్ని రోజులు క్లాస్కు రారు. కొంత సమయం బాబాతో యోగం జోడిస్తారు, మరికొంత సమయం యోగం జోడించలేరు. వీటి యొక్క అర్థం బాబా స్పష్టం చేశారు. ఎవరి మనసులో బాబా ఉండరో, అంటే ఎవరైతే తమ మనసులో బాబాను నిలుపుకోలేరో అప్పుడు ద్వాపరయుగంలో ఆ దేవతల యొక్క పూజారుల మనసులో కూడా ఆ దేవీ దేవతల యొక్క స్మరణ పూర్తిగా ఉండదు. అప్పుడప్పుడు పూజిస్తారు,
అప్పుడప్పుడు నిర్లక్ష్యం చేస్తారు. మనందరికీ తెలుసు కదా, వారంలో ఒక్కరోజు మాత్రమే మందిరాన్ని తెరిచి శుభ్రం చేసి పూజ చేస్తారు, నైవేద్యం పెడతారు. ఇలా వారంలో ఒక్కసారే తెరవబడే మందిరాలు కొన్ని ఉన్నాయి. బాబా స్పష్టం చేశారు, మీరు ఈ సంగమ యుగంలో బ్రాహ్మణ జీవితంలో అనుసరించే విధి విధానాలే ద్వాపర యుగం నుండి ఆచార వ్యవహారాలుగా రూపాంతరం చెందుతాయి. ఎవరైతే బాబాను హృదయంలో నిలుపుకుంటారో వారిని వారి భక్తులు కూడా హృదయంలో నిలుపుకుంటారు. కొంతమంది భక్తులు తమ ఇష్ట దైవం కొరకు తమ ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధమవుతారు. మరి ఇప్పటి ప్రస్తుత సమయం అనుసారంగా రాబోయే రోజులలో బాబా ప్రత్యక్షత జరగనున్నది. ఇప్పుడు చమత్కారవంతమైన పరివర్తన జరగనున్నది. రాబోయే రోజులలో భక్తులకు కూడా అర్థమవుతుంది, తమ ఇష్ట దేవీ దేవతల యొక్క సాక్షాత్కారాన్ని భక్తులు చేసుకుంటారు. అన్నయ్య క్లాస్ చెప్తున్నప్పుడు ఒకరు శ్రీకృష్ణుని జన్మ జరిగిందా అని అడిగారు. దానికి అన్నయ్య కొన్ని రహస్యమైన విషయాలను అర్థం చేయించడం జరిగింది. శ్రీకృష్ణుని జన్మ జరిగింది అని కొందరు అనుకుంటున్నారు, కానీ దేవతలను ఈ పతిత కళ్ళ ద్వారా చూడలేము కదా. సత్యుగం యొక్క కార్య వ్యవహారాలు, రాజ్య వ్యవహారాలు గురించి బాబా మురళీల్లో స్పష్టంగా తెలియచేశారు. ప్రతిరోజు రాదు, కానీ కొన్ని మురళీల్లో విశేషంగా బాబా సత్యుగం యొక్క రహస్యాలను వినిపించారు. బాబా చెప్పారు, మొట్టమొదటి ప్రిన్స్, సత్యుగం యొక్క మొట్టమొదటి రాజకుమారుని ఆత్మ పరంధామం నుండి ఇక్కడికి వచ్చినప్పుడు నలువైపులా పుష్పాల వర్షం కురుస్తుంది. నలువైపులా ఒక ప్రకాశం వెలువడుతుంది అని బాబా చెప్పారు. శ్రీకృష్ణుని జన్మ గుప్తంగా అయితే జరగదు. ఎవరు ఆ సమయంలో జీవించి ఉంటారో వారు చెప్తారు, రాజకుమారుడైన శ్రీకృష్ణుని జన్మ జరిగింది అని. శ్రీకృష్ణుని జన్మ జరిగినప్పుడు
ప్రకృతి పులకరిస్తుంది, స్వయంగా స్వాగతం పలుకుతుంది. ఈ భూమి మీద నలువైపులా నీరు ఉంటుంది. అందుకే భక్తి మార్గంలో చెప్తారు కదా, శ్రీకృష్ణుని ద్వారక సముద్రం నుండి పైకి వచ్చింది అని. అందులో నుండి రావి ఆకు మీద శ్రీకృష్ణుడు వచ్చినట్లుగా భక్తి మార్గంలో చిత్రాన్ని చూపిస్తారు. దీని యొక్క అంతరార్థం, శ్రీకృష్ణుని జన్మ జరిగే సమయంలో మొత్తం ప్రపంచంలో కొద్దిగా మాత్రమే భూమి ఉంటుంది. 3 వైపులా నీరు, ఒకవైపు భూమి. అప్పుడు శ్రీకృష్ణుని జన్మ జరుగుతుంది. ఈ పతిత ప్రపంచంలో వారి జన్మ జరగదు. వారి జన్మ సాధారణంగా అయితే జరగదు కదా. వారి జన్మ జరిగినప్పుడు జయ జయకారాలు మారుమ్రోగిపోతాయి. పరమ పావనమైన శ్రీకృష్ణుడు మొట్టమొదటి ప్రిన్స్ పతిత భూమి మీదకు రారు. ఇప్పుడు ప్రకృతి సతోప్రధానంగా ఉందా? చింతన చెయ్యండి. ఎక్కడైనా ప్రకృతి శాంతంగా ఉందా? ప్రశాంతతనిస్తూ ఉందా? లేదు కదా. సతోప్రధానంగా అవుతూ ఉంది, పూర్తిగా అవ్వలేదు. ప్రకృతి అనేది సతోప్రధానంగా ఉండాలి, సతోగా కాదు, సతోప్రధానంగా ఉండాలి. ఇప్పుడు శివబాబా, బ్రహ్మబాబా ఇద్దరు వేరువేరుగా లేరు. ఇప్పుడు ఎటువంటి సమయం నడుస్తుంది అంటే, ఇప్పుడు వారికి 3వ పాత్ర కూడా నడుస్తుంది. ఆదిలో సాకార రూపంలో సాకార మురళీల ద్వారా జ్ఞానాన్ని తెలియచేశారు. ఆ తర్వాత అవ్యక్త పాత్ర నడిచింది. ఇప్పుడు వారికి 3వ పాత్ర నడుస్తుంది. అనగా వారికి సూక్ష్మవతనంలో పాత్ర ఉంది. శివబాబా, బ్రహ్మబాబా కంబైన్డ్ రూపంలో ఉన్నారు. కొందరికి సందేహం ఉంది, బ్రహ్మబాబా ఆత్మ జన్మ జరిగిపోయింది అని. మరి కొంతమంది అనుకుంటున్నారు బ్రహ్మబాబా ఆత్మ పరంధామం వెళ్ళిపోయిందని. ఇలా అనుకుంటూ ఉన్నారు. కానీ అలా లేదు. ఎందుకంటే బాబా చెప్పారు, ఆదిలో ఏదైతే సాక్షాత్కారాల పాత్ర నడిచిందో, అంతిమంలో కూడా సాక్షాత్కారాల పాత్ర నడుస్తుంది. మరి ఇప్పుడు ఇంకా సాక్షాత్కారాల లీల ప్రారంభం అవ్వలేదు కదా. స్థాపన కార్యం యొక్క జయ జయ ధ్వనులు జరగలేదు కదా.
బ్రహ్మకు ఇంకా స్థాపనా కార్యంలో పాత్ర నడుస్తూనే ఉంది. ఒకవేళ బ్రహ్మ లేరు అని అనుకుంటే ఇక సేవా పాత్ర కూడా ఏమీ ఉండదు. ఎప్పటి వరకు శివ్ బాబా, బ్రహ్మ బాబా ఇద్దరు కంబైన్డ్గా ఉంటారో అంతవరకు నవయుగ ఆరంభం పూర్తి స్థాయిలో జరగదు. బాబా ఒక మురళిలో స్పష్టంగా చెప్పారు, ఎప్పటి వరకు పరంధామం పూర్తిగా ఖాళీగా అవ్వదో అప్పటి వరకు ఇక్కడి నుండి ఎవ్వరూ పరంధామం వెళ్ళేది ఉండదు. ఎప్పుడైతే పరంధామం నుండి వచ్చిన ఆఖరి ఆత్మ మరలా పరంధామం వెళ్తుందో అప్పుడు మొట్టమొదటి నెంబర్ 1 సోల్ ఆత్మ అయిన శ్రీకృష్ణుడు లేదా బ్రహ్మబాబా ఆత్మ పరంధామం నుండి ఈ ధరిత్రిపైకి వస్తుంది. బాబా మురళీల్లో ఈ విషయాలను చెప్తూ ఇవన్నీ సూక్ష్మమైన విషయాలు, అర్థం చేసుకోవలసిన విషయాలు అని చెప్తారు. మన బుద్ధిలేను స్పష్టంగా ఉన్నప్పుడు మనసు బాబాపై ఉన్నప్పుడు, బాబాతో బాబా స్మరణలో పూర్తిగా ఉన్నప్పుడు బాబా చెప్పిన ఈ మహావాక్యాల అంతరార్థం పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి శ్రీకృష్ణుడు జన్మ తీసుకునేశాడు అని అనుకోవటం భ్రమ అవుతుంది. ప్రతిదానికి బాబా వివరించారు. ప్రతిరోజు మురళీల్లో రాకపోవచ్చు, కానీ కొన్ని మురళీల్లో బాబా స్పష్టంగా చెప్పారు. సత్యుగంలో రాజ్యం ఎలా నడుస్తుంది, కార్యవ్యవహారాలు ఎలా నడుస్తాయి, లక్ష్మీనారాయణులు సింహాసనంపై ఎప్పుడు కూర్చుంటారు, వీటన్నిటి గురించి బాబా మురళీలో తెలియచేశారు. ఎప్పుడైతే లక్ష్మీనారాయణులు సింహాసనాన్ని అధిరోహిస్తారో అప్పటి నుండి సత్యుగము లెక్కలోకి వస్తుంది. అంటే సత్యుగం పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. బాబా చెప్తారు కదా, శ్రీకృష్ణుడు ఒక రాజ్యంలో ఉంటారు, శ్రీరాధ మరొక రాజ్యంలో ఉంటారు. వీరి స్వయంవరం అనంతరం లక్ష్మీనారాయణులుగా పిలవబడి సింహాసనాన్ని అధిరోహిస్తారు, సింహాసనంపై కూర్చుంటారు. అప్పటి నుండి సత్యుగ విశ్వమహారాజా విశ్వమహారాణి పాలన ప్రారంభమవుతుంది. మరి వారు సింహాసనం అధిష్ఠించేంత వరకు, అప్పటి వరకు ఈ రచనా కార్యం కొంత నడుస్తూ ఉంటుంది. బాబా చెప్పారు కదా, ఇది సంగమ యుగము, కలియుగము, సంగమయుగం, సంగమయుగము, సత్యయుగం. ఈ సంగమాలు నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే లక్ష్మీనారాయణులు సింహాసనంపై కూర్చుంటారో ఇక అప్పుడు ప్రకృతి పూర్తి స్థాయిలో ధరిత్రి మొత్తం సతోప్రధానంగా ఉంటుంది. కాబట్టి మనం చింతన చేయాలి, ప్రకృతి ఇప్పుడు ఎలా ఉంది, ప్రకృతి ఏమన్నా సతోప్రధానంగా ఉందా? మరి ఎప్పుడైతే శ్రీకృష్ణుడి జన్మ జరుగుతుందో అప్పుడు ప్రకృతి అంతా శీతలముగా అయిపోతుంది.
ఇవన్నీ సత్యుగం గురించి బాబా ఎన్నో విషయాలు మనకి చెప్పారు. ఇదే ధ్వని వెలువడుతుంది. ఇప్పుడిక ఆట పూర్తయింది, తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి అనే వైరాగ్యం వచ్చేస్తుంది. స్థాపన కార్యం సమయం పట్టొచ్చు, కానీ ఇక ఆఖరి పార్ట్ ఏదైతే ఉందో అది చాలా స్పీడ్గా జరుగుతుంది. అన్నీ అకస్మాత్తుగా జరిగిపోతాయి. మరి ఇప్పుడు మనకి బాబా ఆదివారం రోజు జరిగిన మురళిలో చెప్పినటువంటి పాయింట్, వృత్తి ద్వారా సేవ చేయండి. మీ వృత్తిని మరియు ఇతరుల వృత్తిని పాజిటివ్గా తయారు చేయండి అన్నారు. మరి మనం బీజరూప స్థితిని అనుభవం చేయాలి అంటే వ్యర్థం నడవకూడదు. అందరం శ్రేష్ఠ లక్ష్యం పెట్టుకునే ఉన్నాము. ఆత్మాభిమాని స్థితిలో శరీరాన్ని వదలాలి. దేని పట్ల అయినా మోహం ఉండకూడదు. లిప్త మాత్రం మోహం ఉన్నా, కొద్దిగా కూడా మోహం ఉన్నా డిప్రెషన్లోకి వచ్చేస్తారు. కాబట్టి మనం బాబా ఇచ్చిన ఈ మహోన్నతమైన జ్ఞానాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవాలి. అందరూ ఉపయోగించుకుంటున్నారా? చూడండి, సంకల్పాలను శాంతిగా చెయ్యడానికి మనం మురళీ మహావాక్యాలను ఉపయోగించుకోవాలి. మనసు యొక్క స్థితిని నిస్సంకల్పంగా చేసుకోవాలి. ఎక్కువ ఆలోచనలోకి వెళ్ళకూడదు. ఇతరుల చింతన చేయడానికి బదులుగా మీ శ్రేష్ఠ చింతన చేసినట్లయితే ఇతరులకు కూడా సహయోగం లభిస్తుంది. ఈ పాయింట్లో చాలా చమత్కారం ఉంది. ఇతరుల చింతన, ఇతరుల గురించి ఆలోచించటం ఆపేయండి. మీ గురించి శ్రేష్టంగా ఆలోచించడం ప్రారంభించండి. ఎప్పుడైతే మీ గురించి శ్రేష్టంగా ఆలోచిస్తారో అప్పుడు ఆ శ్రేష్ఠ చింతన ఇతరాత్మలకి కూడా సహాయం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో నలువైపులా చింతలతో కూడిన ప్రపంచం అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా చింతలకు వశమై సూక్ష్మంగా, స్థూలంగా ఏడుస్తున్నారు. మనం ఇదే ప్రాక్టీస్ చేయాలి. సంకల్పాలను శాంతిగా చేసుకోవాలి. మనసు యొక్క స్థితిని నిస్సంకల్పంగా చేసుకోవాలి. దీని మీద కొద్దిగా అటెన్షన్ పెట్టండి. ఏ విషయంలో కూడా ఏడుపు రాకూడదు. ఎందుకంటే అందరూ వారి వారి కర్మ లెక్కాచారాలను సమాప్తం చేసుకుంటున్నారు. ఇప్పుడు సమయం సమాప్తి, కర్మల యొక్క లెక్కాచారాల సమాప్తి అన్నీ జరిగేవే ఉన్నాయి. జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని సాక్షి దృష్టిని పొందాలి. ఇప్పుడు మనం ఏమి చేయాలి? అనే ముందు మన స్థితిలో పరేషాన్ ఉండకూడదు.
గుర్తుపెట్టుకోండి, ఎవరి మనసులో అయితే ఆందోళన ఉంటుందో వారు ఎలా సేవ చేస్తారు? కనుక కొద్దిగా ధ్యాస ఉంచుకోండి. మీ స్థితిని జ్ఞాన బలంతో స్ట్రాంగ్గా చేసుకోండి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా అలజడి చెందని విధంగా మీ స్థితిని స్ట్రాంగ్గా చేసుకోండి జ్ఞానబలంతో. జ్ఞానబలం ఎలా వస్తుంది? రోజు మురళీ మహావాక్యాలను మురళీ చింతన చేయడం ద్వారా మనకు జ్ఞానబలం వస్తుంది. బాబా చెప్పారు, దీని కొరకు బీజరూప స్థితి అవసరం. బీజరూప స్థితియే శ్రేష్ఠ యోగిగా చేస్తుంది. ఆకుకు నీరు వేయటం చాలా కష్టం, కానీ బీజంలో నీరు నింపితే అప్పుడు ప్రతి వృక్షంలో ఉన్న ప్రతి ఆకుకు నీరు అందుతుంది. బీజరూప స్థితికి ఇప్పుడు ఫార్ములా చెప్పబోతున్నాను. బీజరూప స్థితిని సాధన చేయాలనుకున్న వాళ్ళు అటెన్షన్తో వినండి. బీజరూప స్థితికి ఫార్ములా ఒకే సంకల్పంలో స్థితి కావాలి మరియు బుద్ధి రూపీ నేత్రంతో బాబాను చూడాలి. మనసు అనేది ఒకే ఒక సంకల్పం. ఒక శ్రేష్ఠ సంకల్పాన్ని ఎంచుకుని అదే సంకల్పంలో స్థితులవ్వండి మరియు బుద్ధి రూపీ నేత్రం ద్వారా ఒక్క మధురమైన బాబానే చూడండి. ధ్యాస ఉంచుకోండి, మనసులో ఒకే సంకల్పం ఉండాలి. మనం అనేక అభ్యాసాలు చేయవచ్చు. నేను పవిత్ర ఆత్మను, నేను పవిత్ర ఆత్మను అనే ఈ అభ్యాసం ద్వారా మీ బ్రెయిన్ కూడా సరిగ్గా అయిపోతుంది. ఈ స్వమానం చాలా గొప్ప స్వమానం. నేను పవిత్ర ఆత్మను. ఎప్పుడైతే మీరు ఈ స్వమానంలో స్థితులవుతారో, ఈ స్వమానాన్ని అభ్యాసం చేస్తారో, దాని ప్రభావం మీ బ్రెయిన్పై పడుతుంది. బ్రెయిన్లో ఉన్న ట్యూమర్లు కూడా సరి అయిపోతాయి అని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంకొక స్వమానం చూద్దాము. అది నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. నేను ఎవరిని? మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. నేను గ్లోబు పైన ఉన్నాను. నా పైన సర్వశక్తివంతుడైన తండ్రి కిరణాలు పడుతున్నాయి. ఈ అభ్యాసం కూడా చాలా పవర్ఫుల్ అభ్యాసం. మనం ఈ అభ్యాసాన్ని రోజంతటిలో ఏదో ఒక సమయంలో ప్రాక్టీస్ చేయాలి. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. నేను ఈ గ్లోబుపై కూర్చుని ఉన్నాను. నా పైన సర్వశక్తివంతుడైన తండ్రి కిరణాలు పడుతున్నాయి. నా నుండి ఆ కిరణాలు గ్లోబ్ అంతటా వ్యాపిస్తున్నాయి. ఇదే అభ్యాసం చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒకసారి చింతన చెయ్యండి, బాబా నుండి నాకు ఏమి లభించాయి, నేను బాబా నుండి ఏమి పొందుకున్నాను. బాబా కొన్ని మురళీల్లో చెప్పారు, అసంతుష్టతకు కారణం అప్రాప్తి.
మరి బాబా నుండి మనకి ఏమి ప్రాప్తించింది అనే చింతనలో ఉన్నప్పుడు ఇక అప్రాప్తి అనే విషయమే లేదు. लिए हुए अपने अपने पास ఇవన్నీ మన బుద్ధిలో నడుస్తూ ఉండాలి. करो 1 मिनट बहुत अच्छा टाइम బుద్ధిని मैं आत्मा ఖాళీగా ఉంచకండి. बाबा के पास हूँ उसकी किरणें బాబా ఇచ్చిన స్వమానాలను, బాబా ఇచ్చిన మహావాక్యాలను బుద్ధిలో నడిపిస్తూ ఉండండి. कर दो ये काम सकाश भी होगी ఇలా జరగలేదనుకోండి, योग भी हो गया స్థితి అనేది పక్కకు వెళ్ళిపోతుంది. मैं आत्मा भ्रति की స్థితి అనేది దిగిపోతుంది. सर्वशक्तिवान की किरणें कर रहे స్థితి దిగిపోయినా సేవ ఎంత చేసినా ఫలితం ఉండదు. एक संकल्प ले लें हम जुड़े అర్థం చేసుకోవాలి, और हमसे जुड़ा है सारा మన బుద్ధిలో బాబా యొక్క మహావాక్యాల చింతన నడుస్తూ ఉండాలి. 5 स्वरूपों का अभ्यास कर लो మరి ఇప్పుడు మనం ఒక बनाएंगे सभी అభ్యాసం చేద్దాము. पता नहीं चलेगी నేను మాస్టర్ జ్ఞాన సూర్య ఆత్మను. संकल्प आपको कहाँ से मिलेंगे ఇది బాబా నుండి మనకు లభించిన मैं आत्मा మరొక శ్రేష్ఠ స్వమానం. रोज वरदानों में कोई ना कोई गहरी बात నేను మాస్టర్ జ్ఞాన సూర్య ఆత్మను. तुम्हारी किरणों से జ్ఞానసూరుడైన తండ్రి నా కళ్ళ ఎదురుగానే ఉన్నారు. बाबा कहता है मैंने వారి కిరణాలు నా మీద పడుతూ ఉన్నాయి. మరలా అభ్యాసం చేద్దామా? बातें सभी नोट करें నేను మాస్టర్ జ్ఞాన సూర్య ఆత్మను. ज्ञान दूसरा జ్ఞానసూరుడైన శివబాబా నా కళ్ళ ఎదురుగానే ఉన్నారు. थे వారి కిరణాలు నా మీద పడుతున్నాయి. सारा बता देता है ఇది చాలా పవర్ఫుల్ అభ్యాసం. वो सोचते हैं पहले मनुष्य जंगली అమృత వేళ కావచ్చు, पीछे मनुष्य बना ఉదయం మురళీ క్లాస్ ముందు కావచ్చు, ఏదొక సమయంలో సంధ్యా సమయం యోగంలో కావచ్చు, ने कह दी ఈ పవర్ఫుల్ అభ్యాసాలను मान ले మనం ప్రాక్టీస్ చేయాలి. మరి तुम कैसे दे మాతలు बहुत अच्छी बात ఈ పవర్ఫుల్ అభ్యాసం చేస్తున్నారా? है ये सब ब्रह्मा बाबा के अनुभव थे నా पिల్లలు, నా ఇల్లు ఇలా కాదు కదా. एक दिन बीता మీ ఇల్లు కూడా బాబా యొక్క యజ్ఞమే అనుకోండి. मास बीते साल बीते ఇది నాది కాదు, బాబా ఇల్లు అనుకోండి. अंत में आ गए అప్పుడు అన్నీ బాబావిగా అయిపోతాయి. మీ బండారి మరియు బండారం लगेगा हम तो यात्रा అన్నీ నిండుగా అయిపోతాయి. में कोई हमारे साथी ఎప్పుడూ కూడా అలజడిలోకి రారు. और अब सब साथी फिर मिल गए हैं हो सकता ఎవరైతే మీ పరివారం ఉన్నారో, है पिछले जन्मों के బాబాను తెలుసుకోకుండా కూడా ఉన్నారో, ये सब हो रहा వారు కూడా బాబా వారే. है उन्हें मिले मेला हुआ है ये जन्म जन्म బాబా అనే శబ్దమే कोई देने చాలా మధురమైనది. नहीं आया है మధురమైన బాబాను మనం है जो స్మృతి చెయ్యాలి కదా. पैसा भी ले रहा है మరి ఇప్పుడు రాబోయే సమయం ఎలా ఉంటుంది అంటే మనుషులు అందరూ అరుస్తూ ఉంటారు, था दिया नहीं था अब तो देना ఆక్రందనలు చేస్తూ ఉంటారు. आसान हो रहे हैं तो क्या కానీ ఆ సమయంలో మనకి బహుత్కాల అభ్యాసం అనేది చాలా సహయోగం చేస్తుంది. అందుకనే మనందరం అటెన్షన్ పెట్టుకుందాం. पूरा देने के बाद हाथ సమయం యొక్క విలువను తెలుసుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. रहो हिसाब पूरा हुआ तुमने मुझे చాలా సమయం యొక్క అభ్యాసం చేయాలి. అనేక రకాల స్వమానాలను ప్రాక్టీస్ చేయాలి. हंस के करो या रो के మరి అంతా బాబాకు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దాని ఫలితం కోటాను కోట్ల పదమాల లెక్కల్లో మనదిగా అయిపోతుంది. साक्षी होकर देख సత్యుగంలో అన్ని సర్వ ఖజానాలు మనవిగా అయిపోతాయి. कुछ गहरी बातें भी हैं బాబా జవాబుదారీ అవుతారు. ముందు మీరు మీ అన్ని వికారాలు సమాప్తం చేసుకోవాలి. इम्पोर्टेंट बात है अब ఈ విషయంలో బిందు రూప స్థితి చాలా చాలా అవసరం. अभ्यास में लग जाए
గుర్తుపెట్టుకోండి, చిన్న మాట వచ్చినా సరే అలజడిలోకి రాకూడదు. कर्मों में ధ్యాస పెట్టుకోండి, ఏ విషయం నన్ను డిస్టర్బ్ చేస్తుంది, నా స్థితిని డగ్మగ్ చేస్తుంది. नहीं करना है। దీని కొరకు కొద్దిగా ప్లాన్ తయారు చేసుకోండి. మనం బాబాతో మన బుద్ధిని జోడిస్తే మొత్తం ప్రపంచం మనతో జోడింపబడుతుంది. फिर योग शुरू किया, फिर नींद आ జ్ఞానసూరుడైన తండ్రి స్మృతి ద్వారా మొత్తం ప్రపంచంలోని పతిత తత్వమైన కీటాణువులన్నీ భస్మం అయిపోతున్నాయనే అభ్యాసం చేయాలి. మొత్తం ప్రపంచంలోని పతిత తత్వం అనేది జ్ఞానసూరుడైన తండ్రి కిరణాలు పడడం ద్వారా భస్మమైపోతున్నాయి. सहज भाव से मैं आत्मा ఒకసారి చింతన చేయండి, మనం సత్యయుగం నుండి త్రేతాయుగం, త్రేతాయుగం నుండి ద్వాపరయుగం, ద్వాపరయుగం నుండి కలియుగం, ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు కలిసి 5000 సంవత్సరాలు అయిపోయాయి. हम नहीं जाएंगे మరి ఎవరికైతే ఈ డ్రామా జ్ఞానం योग को ఉంటుందో बनाओ, योग को వారు స్వదర్శన చక్రధారులుగా ఉంటారు. चेहरों पर आ जाएगी किसी की। ఏ పరిస్థితుల్లో కూడా పరదర్శన చక్రాన్ని తిప్పకండి, స్వదర్శన చక్రాన్ని తిప్పండి. దీని అభ్యాసం కూడా చాలా చాలా ఉండాలి. బాబా మురళిలో చెప్పారు, ఎవరైతే స్వదర్శన చక్రాన్ని తిప్పుతారో వారు చక్రవర్తులుగా అవుతారు. इस नशे में रहेंगे। గుర్తుందా బాబా చెప్పిన పాయింట్? कुटी की कुटिया में కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? చాలా అభ్యాసం చేయాలి. ये मेरा शरीर యోగం కొరకు సమయాన్ని తప్పకుండా తీయాలి. करेंगे। स्वमान की प्रति నేను బాబా. महान आत्मा ఈ జ్ఞానం ద్వారా మన యోగాన్ని మనోరంజనంగా చేసుకోవాలి. स्वमान का अर्थ ही है రోజు ఒకే విధంగా యోగం చేయకూడదు, దీని ద్వారా బుద్ధి అలసిపోతుంది, నవీనత ఉండదు. కాబట్టి నేను బాబా, ये पहला ఇదే జ్ఞానాన్ని తీసుకుని యోగాన్ని అనేక విధాలుగా చేసుకోవచ్చు. लेसन ఈ యోగం మనోరంజనంగా తయారు చేస్తుంది. रहेगा। मैं బాబా నా జతలో ఉన్నారు, నేను బాబా జతలో ఉన్నాను. हमारी स्थिति నేను ఆత్మను, కర్మయోగిని ప్రతి నిమిషం సమానంలో ఉండాలి. के लिए या उस ఎందుకంటే బాబా చెప్పారు కదా, బాబా చదివించే చదువులో మొదటి పాఠం ఏమిటి? टेबल पर बैठा है మొదటి పాఠము ఆత్మ, ఆఖరి పాఠం కూడా ఆత్మ. ఆఖరి పాఠం స్వమానంలో ఉండాలి. ఆత్మ పాఠాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. और चौथा व्यर्थ బాబా చెప్తారు, అశరీరీ స్థితి, ఆత్మిక దృష్టి, స్వమానం యొక్క అభ్యాసం, ఇవన్నీ కూడా మనల్ని వ్యర్థ చింతన నుండి ముక్తి చేస్తాయి. ఇప్పుడు సమయం యొక్క విలువను తెలుసుకోండి. हम चाहे సమయం ఎలా ఉందో తెలుసు కదా, पर चिंतन करें ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. में मस्त रहें, ये अपने ऊपर है और ये वो कर सकते మరి ఇప్పటి సమయము ప్రకృతి నుండి ఎలాగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి సెకండు, ప్రతి శ్వాస చాలా విలువైనది. भाग्य निर्माण ఈ రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. सर्विस समाप्त हो మనస్సును ఫ్రీగా ఉంచుకోవడం కూడా ఒక కళ. ఆ కళను మీదిగా చేసుకోండి. మనస్సును ఫ్రీగా ఉంచుకోండి, महान है बड़ा బరువుగా చేసుకోవద్దు. जिसे जीवन की ఈ విషయాలన్నీ మిమ్మల్ని పవర్ఫుల్గా చేస్తాయి. బాబా చెప్తారు, బరువులన్నీ నాకు ఇచ్చేయండి, మీరు తేలికైపోండి. అంటారు కదా బాబా. మరి మనం మనస్ఫూర్తిగా ఇవ్వగలగాలి కదా. మనస్ఫూర్తిగా ఇస్తున్నామా బాబాకు అన్నీ? మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడు మనస్సు తప్పకుండా తేలిక అవుతుంది. అచ్చా, ఓం శాంతి. दामोदरं रमनारायणं जानकीवल्लभं